Hello everyone, I am Kavya, wellness coach from the Wellsense community. Happy morning everyone. ఈ రోజు మనం ప్రీవియస్ గా చేసిన కొన్ని హీలింగ్ థెరపీస్ కి కంటిన్యూస్ గా ఈ ప్లేలిస్ట్ లో ఇంకో హీలింగ్ థెరపీ చూస్తున్నాం అనమాట. అది హైడ్రోథెరపీ, అంటే నథింగ్ బట్ వాటర్ థెరపీ. అవునండి, వాటర్ ని యూజ్ చేసుకుని కూడా మనం ఎలా హీల్ అవ్వచ్చు, ఒక థెరపాటిక్ వేలో మనల్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది ఆ, దీని యొక్క రూట్ కాన్సెప్ట్ అన్నమాట. సో వితౌట్ ఎనీ లేట్ లెట్ us డైవ్ ఇన్ టు ద టాపిక్ వాటర్ థెరపీ లేదా హైడ్రోథెరపీ. ఇది ఎవరైనా చేయొచ్చు, ఐ మీన్ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా చేయొచ్చు. అసలు హైడ్రోథెరపీ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే, యూజ్ ఆఫ్ వాటర్, అది హాట్ వాటర్ అవనివ్వండి, కోల్డ్ వాటర్ అవనివ్వండి, స్టీమ్ లేదా ఐస్, ఏ ఫామ్ లో ఉన్నా, ఆవిరి రూపంలో ఉన్నా ఐస్ ఫామ్ లో ఉన్నా ఒక బేస్ వాటర్ ని వాడుతున్నాం అక్కడ. ఆమ్, ఎందుకంటే డిస్కంఫర్ట్ లేదా ఏదన్నా మనకి అనీజీ ఉంటే దాని నుంచి రిలీవ్ అవ్వటానికి, పెయిన్స్ అవ్వచ్చు, మెంటల్ ఇల్నెస్ అవ్వచ్చు, అలా ఉన్న లో నుంచి హై వైబ్ కి రావడానికి. ఇది ఆల్రెడీ కొన్ని సెంచురీస్ నుంచి కూడా న్యాచురల్ హీలింగ్ మెథడ్ గా ఉపయోగిస్తున్నారు. ఇది మనం కొత్తగా చేస్తుంది ఏం కాదు. అయితే హాట్ వాటర్ థెరపీ ఫస్ట్ చూద్దాం. ఈ హాట్ వాటర్ థెరపీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, మజిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, రిలాక్సేషన్ కోసం, మజిల్ రిలాక్సేషన్స్ కి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. అలానే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, స్నానానికి వాడచ్చు. సానాస్ అంటే ఏంటంటే, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బాతింగ్ టెక్నిక్. అంటే హాట్ రూమ్స్ లో ఉండి ఆ హీట్ కి బాడీని రిలాక్స్ చేసుకునేలాగా కొన్ని ఏరియాస్ లో ఇది చాలా ఫేమస్ గా యూస్ చేస్తూ ఉంటారు, లైక్ హీలింగ్ కోసము. స్టీమ్ రూమ్స్ అట్లనే ఇదేంటంటే స్టీమ్ రూమ్ లో ఉండేసి బాత్ చేసుకోవడం. అంటే వాటిల్లో కూడా మెయిన్ కంటెంట్ ఏంటి, వాటరే కాబట్టి వెదర్ అది స్టీమ్ ఫామ్ లో ఉన్నా, టెంపరేచర్ ఫామ్ లో ఉన్నా, సో ఇక్కడ మెన్షన్ చేసాం. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మజిల్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ నుంచి రిలీవ్ అవ్వటానికి కానీ, స్ట్రెస్ రిలీఫ్ కి ఈ హాట్ వాటర్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. అట్లనే కోల్డ్ వాటర్ థెరపీ ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, బాడీని స్టిమ్యులేట్ చేసి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడం కోసం. ఆల్రెడీ కొంత ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించడం కోసం. ఎట్లా అంటే, ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని కోల్డ్ వాటర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ యాక్టివ్ గా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ బయటికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. టెక్నిక్స్ ఎక్కడ వాడతామంటే, కోల్డ్ షవర్స్ కానీ, ఐస్ బాత్స్ కానీ, సపోజ్ మీరు స్నానం చేసే వాటర్ కొంచెం కోల్డ్ గా ఉన్నా అందులో ఇంకొంచెం ఐస్ యాడ్ చేసుకొని స్లోగా ప్రాక్టీస్ చేసినా కూడా అది కూడా కైండ్ ఆఫ్ కోల్డ్ వాటర్ థెరపీ అన్నమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రికవరీని స్పీడ్ చేస్తుంది, మెంటల్ అలర్ట్నెస్ ని ఇస్తుంది. అంటే సపోజ్ డిప్రెషన్ లో కానీ, లో వైబ్ లో ఉన్నారనుకోండి, ఈ కోల్డ్ వాటర్ థెరపీ చేసిన వెంటనే ఏమవుతుందంటే మైండ్ అలర్ట్ అవుతుంది ఆ ఆ టెంపరేచర్ కి. ఆ తర్వాత చూసుకుంటే కాంట్రాస్ట్ థెరపీ. ఇది అంటే ఏంటంటే, ఒకసారి హాట్, ఒకసారి కోల్డ్, అట్లా వాటర్ ని ఆల్టర్ చేస్తూ, హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ని, దీన్ని కాంట్రాస్ట్ థెరపీ అని అంటాం. దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి, బ్లడ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది బాడీని. ఇది ఎవరికి కామన్ గా ఉంటుంది అంటే, అథ్లెటిక్ రికవరీ రొటీన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా హై ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, సో దట్ వాళ్ళకి రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత వాటర్ ఫాస్టింగ్ లేదా హైడ్రేషన్. ఇప్పుడు వాటర్ ని ఎక్స్టర్నల్ గా యూజ్ చేసి హీల్ అవ్వడం చూసాం. ఇక్కడ ఏంటంటే, వాటర్ ఫాస్టింగ్ అంటే కన్స్యూమ్ చేయటం వాటర్ ని, ఒక టైం సెట్ చేసుకుని బాడీని డీటాక్స్ చేయటానికి, మెటబాలిజం ని రీసెట్ చేసుకోవడానికి వాటర్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. మన డైట్ లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా వాటర్ ఫాస్టింగ్, 1 డే అలాగా. సేమ్ అలానే అన్నమాట. ఈ హైడ్రేషన్ టెక్నిక్స్ ఏంటి అని అంటే, ఒక రోజు వామ్ లెమన్ వాటర్ తో స్టార్ట్ చేసుకొని త్రూ అవుట్ ద డే వాటర్ ని సిప్ చేసుకుంటూ, అలా మళ్ళీ కోల్డ్ వాటర్ ఆఫ్టర్ మీల్స్ మాత్రం తీసుకోకండి ఎప్పుడు కూడా. అది డైజెషన్ ని లో చేస్తుంది. జఠరాగ్ని అంటారు కదా, మనం తిన్న ఫుడ్ అరగడానికి దాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వాటర్ ని మీల్ తో తీసుకోవడం లేదా మీల్ తర్వాత
కోల్డ్ వాటర్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయండి. ఇందులో వచ్చేసి క్విక్ టిప్స్ ఏంటి అంటే ల్యూక్ వామ్ వాటర్ ని డైజెషన్ కోసం ఉపయోగించండి. యాడ్ హెర్బ్స్ ఆర్ మినరల్స్ ఫర్ ద ఎన్హాన్స్డ్ బెనిఫిట్స్. మనం తాగుతున్న నీటి నుండి వచ్చే బెనిఫిట్స్ ని పెంచుకోవడం కోసం అందులో హెర్బ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటిని తీసుకుంటూ ఉన్నట్లయితే బాడీ ఎక్కువసేపు హైడ్రేటింగ్ ఉంటుంది, ఎక్కువ సార్లు తాగలుగుతుంది, డీటాక్సిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. అట్లనే ఓవర్ యూస్ ని అవాయిడ్ చేయండి. బాడీ ఏం చెప్తుందో వినండి, మంచిది అన్నారు కదా అని అన్ని ట్రై చేయకండి. మీకు ఏది సెట్ అవుతుంది, మీరున్న సిచ్యువేషన్ కి కోల్డ్ వాటర్ థెరపీ బెటరా, హాట్ వాటర్ థెరపీ బెటరా, ఆల్రెడీ బాడీలో హీట్ ఎక్కువ ఉందా, కోల్డ్ ఎక్కువ ఉందా, దాన్ని సెన్స్ చేసుకుంటూ బాడీని గమనించుకుంటూ ఫస్ట్ లిసన్ టు యువర్ బాడీ అండ్ దెన్ ఫాలో what you required. Yeah, thank you so much for giving me this opportunity, Well, see you all. Bye.